ముఖ్యంగా నాతోటి తెలుగు తమ్ములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఆయనకు అంత అనుభవం ఉన్నటువంటి శైలజానంద్ అన్న గారు ఎలా మాట్లాడాల్సి వచ్చిందో, ఎందుకు మాట్లాడినాడో ఒకసారి ఆలోచన చేసినట్టు అవసరం ఉంది. ఎందుకంటే ఇంత మునుపు కూడా ఆయన ఒకసారి నార్పల్లో మాట్లాడాడు. అవి ఏమూలే అనుకున్నాను ఆ రోజే మనసులోదే పెట్స్మూలు పెట్టాలనుకున్నాను. అంటే పౌరుషం అంటే జగన్మోహన్ రెడ్డి, పౌరుషం అంటే రాజశేఖర రెడ్డి, పౌరుషం అంటే ఆయన పేరు వాళ్ళ తాత రాజారెడ్డి గారు. అంటే ఏమిటి? దౌర్జన్యాలక, అత్యాచారాలక, తర్వాత వారు చేస్తున్నటువంటి ఆగడాలను ఎదిరికొట్టే సత్తా లేనటువంటి వాళ్ళు ఉన్నారని వారు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 5 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్లు తెలుగుదేశం కార్యకర్తలను, తెలుగుదేశం నాయకులను ఎన్నో ఇబ్బందులు పెడితే, కానీ అధికారం వచ్చిన మరుక్షణమే మా కార్యకర్తలు, నాయకులు వారిపైన కసి తెచ్చుకోవాలనేటువంటి స్థాయితో ముందుకెళ్లాలనుకుంటే ఒక్కసారి మా నాయకుడు బ్రేక్ వేశాడు. తమ్ముడు, ఒకడు తప్పు చేస్తే మనం తప్పు చేయాలనే ఆలోచన లేదు, మనము నిజంగా తప్పు చేయకూడదు. ఎందుకంటే మంచి అనడానికి, మానవత్వానికి విలువను కాపాడాలి. ఆ మానవత్వ విలువను కాపాడడం కోసమే ఈ తెలుగుదేశం ప్రభుత్వం పుట్టింది. అందుకోసం పౌరుషం అంటే నందమూరి తారక రామారావు గారి యొక్క కుటుంబం, ఈ రోజుకు ఆ రోజుకు మీసం తిప్పి తొడగొట్టే వంశం. అది తెలియదా శైలజానాథ్ గారు? నోరు జారుతున్నావు, ఆ రోజు జారావు, ఈ రోజు జారుతున్నావు. తొందరపడుతున్నాయన. ఎందుకంటే మీరు పెద్దలను గౌరవించే విధానం మాకుంది, దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీకుంది. అందుకోసం ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మా రాష్ట్ర పెద్దలు, జిల్లా పెద్దలు, నియోజకవర్గమైనటువంటి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఆలం నరసింహారెడ్డి గారు, కేసీఆర్ రెడ్డి గారు కూడా మాకెన్నో హితబోధలు చెప్పారు. నిజంగా మీరు మంచి మార్గంతో వెళ్ళి మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని సంపూర్ణమైనటువంటి విజయంతో తెలియజేయండి. రెండవది, మనం ఎక్కడైనా లోపం ఉంటే దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నించండి. అంతే తప్ప తప్పు అనే విధాన్ని వారు చేశారని మనం చేయాలని ఆలోచన చేయొద్దండి అని కూడా మా పార్టీ విధానం, విధి విధానాలు ఆ విధంగా నడిచినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మేము చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఓపికతో, ఓర్పుతో గ్రామాల్లో సవినయంగా, ఇది పెద్ద కుటుంబం, ఈ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ సమస్యలను సర్దుమడపడానికి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదేవిధంగా ఆలం నరసింహారెడ్డి ఉన్నాడు, కేసీఆర్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా జిల్లా పెద్దలు ఉన్నారు. ఎక్కడైనా ఏమైనా సమస్య ఉంటే మేము పరిష్కరించుకుంటాము, కానీ మమ్మల్ని ఏలెత్తి చూపుకుని కూడా చూపుతున్నారు మీ వాళ్ళు కొందరు. అది తప్పు. అందుకోసం ఏ కుటుంబం అయినా మీ బాధ్యతను మీరు తీసుకోండి. మీరు కూడా నిజంగా న్యాయం జరుగుతున్నటువంటి చోట, మీరు న్యాయం చేస్తున్న చోట మేము అంగీకరిస్తాం. అలాంటి గ్రామాలు ఏమైనా ఉంటే మీ గ్రామాలు మేము ఇది చేస్తున్నాం, దీనికి మీ సహాయం రాండి అని మా ప్రభుత్వాన్ని కోరండి. అది చేయకపోతే అడగండి. ఎందుకంటే చేసిన పని ఎన్నో పంచాయతీల్లో, ఎందుకంటే మేము కళ్ళారు చూస్తున్నాం, ఏ పంచాయతీలైనా ఇప్పటి వరకు వైఎస్ఆర్ టీడీపీ అనేది లేకుండా అభివృద్ధిలో, అయ్యా ఇదే మండల కన్వీనర్ గారు మీరు మొన్నెత్తపోతుంది కదా, ట్రాక్టర్ నిండా పైపులు, ట్రాక్టర్ నిండా డిప్పు, అదేవిధంగా మీ బామర్దులకు, మీ అల్లుళ్లకు, మీ మామగారికి ఎవరి సొమ్మని? ఇది ప్రభుత్వందే, మేము మీరు వేరనలేదే. మా నాయకుడు చెప్పిన విధానం అది. రైతు బిడ్డ అనేవాడు ఎవరైనా సరే సక్రమైన పద్ధతిలో 90% ఈరోజు సబ్సిడీతో మీరు తీసుకుపోతున్నారు. అది మీకు ఆలోచనకు రాలేదా? అది తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదా? వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఆ ఘనత జరిగిందా? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం పొరపాటు కూడా మీరు సవాల్ చేసే కానీ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని కానీ, అదేవిధంగా మా నాయకుని కానీ విమర్శించే విధానం మానుకొని రేపు రాబోయే రోజుల్లో మంచి మార్గంతో నడిస్తే రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్ కానీ, ఎంపీడీ సెలక్షన్ కానీ, జెడ్పీడీ సెలక్షన్ కానీ, ఇలాంటి విషయాల్లో మీరు డిపాజిట్ నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఆ రోజు
మా నాయకుడు మీరు చేస్తున్నటువంటి విధ్వంసానికే తమ్ములను ఇబ్బంది పెడతారు ఈ దుర్మార్గులని మమ్మల్ని ఒక బ్రేక్ వేశాడు. లేకపోతే చూపించింది ఆ రోజే. రేపు రాబోయే రోజుల్లో మీరు ఎలక్షన్స్లో మీ వాళ్ళను రన్నింగ్లకి ఒక్కరిని కూడా ఒక్క చోటు కూడా వదిలిపెట్టాలని చెప్పాడు కదా మీ నాయకుడు. రేపు ఈ నియోజకవర్గంలో నువ్వు ప్రతి ఒక్కరిని క్యాండిడేట్ పెట్టి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయి. అభివృద్ధి వంతుగా ప్రయత్నం చేయి. 5 సంవత్సరాల కాలంలో ఏ పంచాయతీ నిధులైనా ఎవరికైనా ఇచ్చావా? ఎలాంటి పరిస్థితులు అనుభవించారు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే, వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళే ఎందరో ధర్నాలు చేయలేదా? ఈ ప్రభుత్వంలో ఉంటూ మేమేమీ చేయలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం, మాటపును వాడుకున్నారని చెప్పలేదా? ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి మాట్లాడే ముందు మీ తీరు, మీ మార్పును మార్చుకోండి. ఎందుకంటే ఇప్పటికే మా తమ్ముళ్ళు చాలా విధంగా చెప్పారు. మేము ఆ పెద్దలను గౌరవించే వాళ్ళం. మా నాయకురాలు చేస్తున్నటువంటి పనిని కనులారా చూస్తున్నదే. ప్రతి పల్లెకు పోతే ఆ పల్లెలో ఎంతో ఆదరాభిప్రాయంతో వాళ్ళు పలకరిస్తూ ముందుకెళ్తూ నాయకులతో ఐక్యత చేసుకుంటూ ఇలాంటి అభివృద్ధిని ముందుకు నడుపుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా సస్యశ్యామలంగా రోడ్లు ఉన్నాయి. లోటు ఎక్కడుందో చెప్పండి అన్నగారని మమ్మల్ని సవినయంగా అడిగినటువంటి ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికి ఉంది. అందుకోసం రేపు రాబోయే రోజుల్లో చిత్తుగా మిమ్మల్ని ఓడించి విజయాన్ని సాధిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎలక్ట్రానిక్ మరియు పత్రికా మిత్రులందరికీ నమస్కారము. నిన్నటి రోజున సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ శైలజానాథ్ గారు మాట్లాడిన తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వెన్నుపోటు దినంగా వాళ్ళు చేసిన తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి నేతృత్వంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. శైలజానాథ్ గారు నిన్నటి రోజున నియోజకవర్గంలో ఇక్కడ విధ్వంస పాలన, అభివృద్ధి ఏమీ జరగలేదని మాట్లాడుతున్నారు. మా సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ 6 మండలాల్లోనే ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది.